అరే మనిషి అన్నప్పుడు దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక కుక్క చెరుపు డాకను ఒక పిల్లి బాంబు ముట్టియాలరా. అది తుపుక్కన్న మంచిదే, తుస్సన్న మంచిదేరా. అట్లా దీపాలు కొనుకొచ్చినవా అనే? ఇంకా కొనుకరాలేదు దీపమ్మ, నువ్వు కొనుకొచ్చినవా? నాకెందుకే దీపాలు? నా పేర్లనే దీపం ఉండగా అవునా? సరే మరి నేను నీకే ముట్టితతి, మంచిగా ఎలుగుతావు. అయిందా? బాగైందా? చిప్పలు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే మొగుడంటే ఇదే కావచ్చు. ఓ పిల్ల మొగడు కాదు కొడుకు, ఏదో ఒకటి. ఓ చిప్పలోడా ఆగు. చిప్పలేడేంది? మంచిగా వెళ్ళిపోతలేదా? చిప్పలు అమ్ముకున్నటోని చిప్పలోడన పోతే దొంగకోలు పట్టేటోళ్ళు అంటరా? అంతేగా కాకర బతులు ఉన్నాయి, పుల్లు సేపు దింపుకుంటూ ఆడచ్చు. అబ్బా ఇవి బగ్గ సేపు వస్తాయా? మా చిన్నోడు ఉచ్చ సేపు కూడా రావివి. ఏది పోయమని చూద్దాం ఒకసారి. బాగా వేసేసాడు. చూస్తున్నాగా దసరా అయిపోయా, దీపావళి రానే వచ్చింది కదా. అవురా మరి పువ్వు దేవద్దా? ఎవర్రా దీపావళి నాడు పువ్వు కోయేది? ఎవడన్నా దీపావళి నాడు పువ్వు కోతారా? అగో శివరాత్రి నాడు పోయి పువ్వు తెత్తిమి, సద్దుల నాడు పోయి పువ్వు తెత్తిమి. ఇలా దీపావళి నాడు పోయి దేవద్దా? పోదాం. అరే గాయదోనువా నువ్వు, మంచోనువా? శివరాత్రి రోజు అంటే గోవు పువ్వు తెచ్చినావు, సద్దుల రోజు అంటే తంగడు పువ్వు గునుక పువ్వు తీసుకొచ్చినావు. ఈ దీపావళి కూడా పువ్వు తెస్తారా? ఎక్కడ నానేవు మానం పోతుంది. అంటే దీపావళికి పువ్వులు రారా? అప్పుడు నేను రాంగా చూసుకుంటూ వస్తాను. ఆడోళ్ళు చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరాలు తీసుకొని వస్తారు. అవి పువ్వులు కాదా మరి? అరే అవి కూడా పూలేరా, కానీ ఆడోళ్ళు అల్లుకొని అవి సిగల పెట్టుకుంటారా, దేవుని దగ్గర కాదు. ఎట్టి నా కొడుక. అట్లయితే మరి తాగుదామా? తాగుపోతా నా కొడుక. ఏ పండుగకు తాగన్న తెలియదా, ఏ పండుగకు పువ్వు దేవన్న తెలియదా? ఎట్లా బతుకుతావురా నువ్వు? అంటే ఈ దీపావళికి దీపాలు ముట్టించుడు, బాంబులు ముట్టించుడు అంతేనా? సుక్క ముక్కు ఉండదా? సుక్క ముక్క అంటే ఏమరా? మళ్ళీ సుక్క ముక్క ఎందుకు ఉంటుందిరా? అందుకే గిసోటి పండుగలు రావద్దు, తాగేదే రావాలి. మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఇక నువ్వు మారవురా, నువ్వేనన్నదావు నాకేంది. కానీ మరి ఈసారి పండుగకి బాంబులు ముట్టిస్తానావా లేదా? అరే పెరుగుకే పైసలు లేవురా అంటే బాంబులు ముట్టేయమని పడుతుంది. ఆడ అమ్మటోడు కుచ్చి కొడుకలు ఎత్తాడు. పోయినసారి 350 ఉండే కిలకు, ఇప్పుడు 600 అట. ఏం కొనమంటావురా బాంబులు? అరే మనిషి అన్నప్పుడు దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక కుక్క చెరుపు డాకను ఒక పిల్లి బాంబు ముట్టియాలరా. అది తుపుక్కన్న మంచిదే, తుస్సన్న మంచిదేరా. రాసుకోరా. అరే నాకు కూడా ముట్టేయాలని ఉంది రా, కానీ పైసలు లేవురా. హాయ్ ఫ్రెండ్, చాలా మంది పబ్జి మరి. ఓ నప్ప ఇలా దీపావళి ఇక చిప్పలు కడుగుదాం, బత్తులు తీసుకొద్దామని తెలివి ఉన్నదా? మంచి కూర్చొని ఫోన్ వస్తా పడితే. అయ్యో ఇలా దీపావళి అవ్వదనే, నేను ఇంకా దసరా అనుకున్నా. ఏ కోడి తెద్దామా అని ఫోన్ ఒత్తుకుంటా ఆలోచిస్తాన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. మాజాలు తిని కారడ్డలు ఆడినా కాడికి సరే అని చెప్పినాక చిప్పలు కడుగుదాంపా. అలాకు వత్తులు, కాకర పుల్లలు, ఇంకా సిచ్చుబుడ్లు అవన్నీ కొనుకొచ్చుకుందాం. ఇంకా పాత ఎందుకు వదినే, మంచిగా కొత్తవి కొనుకొచ్చుకొని ఇల్లు చుట్టూ పెడదాం. ఏంది ఇల్లు చుట్టూ పెడదామా? తెచ్చేదేమన్నా నీ మొగడు అనుకుంటానవా? నా మొగడు నీ అన్నకి ఇట్లా తెలిసిందనుకో, మన ఇద్దరు ఈపులు సాపు చేస్తాడు. ఈ సాపు చేసుడు ఎందుకు వదినా, మంచిగా ఇల్లు మొత్తం సాపు చేయమందాం. ఇవాళ ఎట్లా దీపావళి అయినా మనకింత పని కూడా తగ్గుతుంది. పెద్ద ప్లానింగే. ఇదే ముచ్చట పోయి మీ అన్నకేపు పో. ఇల్లు సాపు చేసుడు కాదు, నిన్ను ఇంటి చుట్టూ గెదుగుతాడు. ఎట్లా వదినే, మొన్న నిన్ను గెదివిండి చూడు గట్లనా? ఓ పిల్ల నా ఇజ్జత్ దియకు, యూట్యూబ్ లో అందరు చూస్తారు, నా ఇజ్జత్ పోతుంది. ఇక ఇజ్జత్ గురించి మనమే మాట్లాడుకోవాలి గాని, అయినా వదిన ఇక పాత షిప్పలు అద్దు వదినే. అవి గడిగేసరికి మన రోగం తిరుగుతుంది. మంచిగా కొత్త తెచ్చుకుందాం వదినే. సరే తెచ్చుకుందాం గాని మీ అన్ననైతే నేను పైసలు అడగా, నువ్వే అడగాలి. ఇక అన్ననే అడగాలి. అన్నని అడిగే కన్నా అన్న జేబులోకి వెళ్ళి ఒక 500 తీసుకొని మిగిలిన ఎండలో పెడదాం. బాగా పైసలు ఉంటాయి కాబట్టి అన్న నుంచి తీసింది కూడా ఏర్పడది. మైక్
బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అబ్బా చి ఈ ఐడియా నాకన్నా రాకపాయి. ఇన్ని రోజులు తాపకిన్ని పైసలు తీసుకొని మంచి చీరలు కొనుక్కుందురు. సరే తీ చెప్పని తీసుకొని అయితే పోదాంపా మీ అన్న రాకముందు. 500 అంటివి కదా, 5 రూపాయలున్నాయి. కొనుక్కపోయి 5 రూపాయలతోని కాకరవత్తులు, సిచ్చుబుడ్లు, భూచక్రాలు. అయ్యో వదినే ఈ 5 రూపాయలే ఉన్నాయా? 5 రూపాయలతో ఒక చిచ్చుబుడ్డి కూడా రాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం, నా దగ్గర ఉన్నాయి, అవి తీసుకుపోదాంపా. మీ అన్న వచ్చినాక అడుక్కుంటా. ఇక నువ్వు అన్నను అడుక్కో, ఏమన్నా వేసుకో గాని మనం పోయి దీపాలు బాంబులు కొనుకొచ్చుకుందాంపా. మంచిగాడతాడుగా, ఆయనకి బాంబుల షాప్ ఉంది కదా, ఏడేసి అని పొంకిచ్చి ఆ దగ్గర బాంబులు తీసుకుంటా. అరే అజయ్ తాదావా తాదావా తాదాం. ఇక నువ్వు మారవురా, నువ్వు ఆయన దేనికి పిలిచినావు, ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? అయ్యో అలవాట్ల పొరపాటు అయిందిరా. అరే అజ్జి ఏం లేదు ఇట్రారా. ఏం లేదా అయితే పోతాను. అరే ఆగురా, పని ఉంది ఇట్రా. ఏంద్రా చెప్పు, ఇవారికే దుకాణం తీయాల మా తాత ఎక్కుతాను మీద. అరే నువ్వు ఇట్రారా, అయ్యాక రేపు తీసుకోవచ్చు దుకాణం. అవురా, ఇంత ముందు తాగుదాం అన్నప్పుడేమో పోదామంటే, ఇప్పుడు పనుంది రారా అంటేనేమో దుకాణం తెరవాలని పడుతుంది. ఇదేందిరా? అది అంతే అన్న. అరే ఏంది చెప్పు, నాకు టైం అవుతాను. నీకేంటి అజ్జి, లవర్ బాయ్ నువ్వు గ్లామర్ మెయింటైన్ చేస్తాను. పడతాను పడతాను మాత్రం మెయింటైన్ చేయాలరా. అందుకే నారా ఇంత ముందు రాగా 3 అమ్మాయిలు నెంబర్ అడిగిర్రు. ఏంది 3 అడిగిర్రా? అది కామన్ రా. ఇచ్చినావా మరి నెంబర్? ఇచ్చిండ్రా. ఏందిరా నెంబర్ ఇచ్చినావా? ఇచ్చిండ్రా. ఇక్కడ దుకాణం బంద్ చేసి ఉంటే సామాన్ గురించి నెంబర్ ఇవ్వన్నారు, ఇచ్చిన. ఏంది దుకాణ సామాన్ కోసం అడిగిర్రా, నా కోసం కాదా? ఇట్లయితే ఏందిరా, నెంబర్ అయితే ఇచ్చినాగా, ఫోన్ చేస్తారు. సరేగా నాకైతే 2 బాంబులు అయితే. ఏంది బాంబులా? దోస్తు అయితే అంతా అవసరం ఉంటే 5వ 10వ అడుగు ఇస్తా. సరే మరి 10 రూపాయలు. ఇప్పుడు కాదు ఎప్పుడు అన్నా, ఇప్పుడు కాదు ఎప్పుడు అన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. అయిందా? బాగా అయిందా? అరే పుక్యానికి ఒకటి ఇయ్యర్రా, నీ దగ్గర పైసలు ఉంటే కొనుక్కొని ముట్టి. నా దగ్గర పైసలు ఎక్కడున్నాయిరా? ఐడియా, పోయినసారి దీపావళికి ఇళ్ళ చిప్పలు ఎత్తుకొచ్చినవి ఉన్నాయి. అవి మంచిగా అడిగి సెకండ్ హ్యాండ్లో తక్కువ రేటుకి అమ్ముతా. 2 బాంబులు కాదు 10 బాంబులు కొట్టి పొడిల్లు పొడిల్లు ఎగిస్తా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆహా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందారా? సరే కానీ కానీ అట్లా దీపాలు కొనుకొచ్చినవా అనే? ఇంకా కొనుక రాలేదు దీపమ్మ, నువ్వు కొనుకొచ్చినవా? నాకెందుకే దీపాలు, నా పేర్లనే దీపం ఉండగా, నా పేర్లనే దీపం ఉండగా. ఆపుతావా నీ పట్టి పురాణమా? అవునా, సరే మరి నేను నీకే ముట్టితీ, మంచిగా ఎలుగుతావు. అయిందా? బాగైందా? ఎప్పుడు నీ మాట వరుస కన్నా మెల్లగా నాకు అంటు పెట్టి చలికి మంట కదామని చూస్తున్నావులే. అంతేగా అంతేగా. మరి నువ్వేగా నా పేర్ల దీపం ఉంది, నాకు దీపాలు ఎందుకన్నావు? మరి అందుకే అట్లా అన్నా, తప్ప? సరే తీ, అయినా దీపాలు ఎందుకే, చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే అవే వస్తాయి. ఏంది ఆన్లైన్ లో బుక్ చేస్తావా? చేసుకో. ఆ దీపాలు తెచ్చినోనికే చీర కట్టి దీపాలు ముట్టించి బొమ్మాను, ఒక్క శీతం. హావ్, ఇదేదో మంచిగా ఉందే, మనం మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని అఫీషియల్ గా చూడొచ్చు. అయినా వచ్చినోడు చీర కట్టుకొని ముట్టించి పోతాడా అనే? అసలు నేను బిత్తిరిదాన్ని అనాలా మంచిదాన్ని అనాలా? చూడడానికి మంచిగా ఉన్నావు కానీ కొంచెం పిసున్నట్టుంది. సరే మరి దుకాణంలో కొనుకొచ్చుకుందాంపా. సిప్పలమ్మా సిప్పలు, దీపాల సిప్పలు. నూనె తక్కువ పడుతుంది, ఎలుగు ఎక్కువ వస్తుంది. అక్కువ అక్కువ అయిపోతుంది, రావాలి రావాలి. అమ్మా సిప్పలు తీసుకుంటారా? గడ్డమ్మా నేను అనుకుంటా. సిప్పలమ్మా చిప్పలు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే మొగుడంటే ఇదే కావచ్చు, నడిచొచ్చే మొగుడంటే ఇదే కావచ్చు.
ఓ పిల్ల మొగడు కాదు కొడుకు. ఏదో ఒకటి మనం దీపాల దగ్గరకు పోతాను, దీపాలు మన దగ్గరకు వచ్చినాయి. సరే గాని ఎంతకి ఇస్తాన్నావు పిల్లగా? అగ్గునే తక్కువగా అవుతాను. ఇదేంది కాళ్ళ చిప్పలు ఎక్కుంది? చిప్పలు కాలవరా? అవి కొంచెం ఎక్కువ కాల్చిన కర్ర పడ్డాయి. నేను అదంటలేను, ఇవి పోయినసారి వాడుకున్న దీపాలు లెక్కున్నాయి అంటన్నా. ఎట్లా అనుకుంటావు? ఈ చిప్ప చూడు ఎంత తెల్లగా ఉన్నదో. కొన్ని అట్లుంటాయి, కొన్ని ఇట్లుంటాయి. మీరు అట్లా అనుకుంటే నేనేం చేయాలి? గీనతోనే ఏంది వదినే, మంచి మంచి ఏరుకుందాం పట్టు. ఎంతకిస్తావు చెప్పు? పావుకిలకి 20 తీసుకోరి. అవి పావు కిలో అర్ధ కిలో కిలో లెక్క జోకరు, డజన్ లెక్కిస్తారు. సరే డజన్ చొప్పున ఎత్తా తీసుకోరి. డజన్కి 20. సరే సరే ఇగో వదినా ఈ మనుషులు సరే గాని గీదెందుకు? అంటే ఇది కూడా చిప్పనే కదా, అందుకే ఇది కూడా పట్టుకొచ్చిన. అబ్బా ఇట్లా కూడా మోసం చేస్తానవా? మోసే ఉన్నది, అది ఫ్రీగా ఇస్తా తీసుకోరి. నువ్వు ఫ్రీ ఇచ్చినా కూడా మేము తీసుకో, ఎందుకంటే అలా నూనె పోసి ఇట్లా అంటు పెట్టినావు అనుకో షిప్పనే కథం అవుతుంది. సరస్వతుంది కానీ నాకు లేట్ నేను పోవాలి. అయ్యా ఆగలేవు, 20గా 20 15 రూపాయలకి ఇస్తే రావు రావు ఇడే ఫస్ట్ తొందర పోవాలి. బాంబు తెచ్చుకోవద్దా? సరే సరే దా చెప్పు నువ్వు. సిప్పల్ సిప్పల్ కొబ్బరి సిప్పల్ 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 దీపాల సిప్పల్. నూనె తక్కువ పడుతుంది, ఎలుగు ఎక్కువ వస్తుంది. రావాలమ్మా, అయిపోతున్నాయి. రావాలి రావాలి. సిప్పల్ సిప్పల్ దీపాల సిప్పల్. సిప్పలేడండి మంచిగా వెళ్ళిపోతలేదా? షిప్పలు అమ్ముకున్నట్టు షిప్పలోడన పోతే దొంగకోలు పట్టేటోళ్ళు అంటారా? దొంగకోలు పట్టేటోళ్ళు అంటారా? అంతేగా అంతేగా. నాకంటే ఒక పేరు ఉన్నది, నా పేరు సుమన్. సుమన్ అని వీలుగుర్రి. నీ పేరు సుమనాని గిట్ట మాకు కళ చిన్నేంది? సరే ఏదోటి కానీ కొంటారా కొన్నారు, నేను పోవాలి. కొంటాం చూపి. షిప్పలేని కర్రెగా ఉన్నాయి అంటే నువ్వు కర్రే లేవా? ఈ సిప్పలు కర్రే ఉంటే ఏమైతుంది? ఏంద్రా నువ్వు కర్రెగా ఉన్నావు, నేను కర్రెగా ఉన్నానా? ఏ చెప్పే ఎవరు కర్రెగా ఉన్నారో? ఏ నువ్వే ఉన్నావు గాని. లే ఆడున్నాడు. కలర్ గురించి మాట్లాడుకుంటే మన ఇజ్జత పోతుంది కానీ ఫస్ట్ దిగి కొనురి, నేను పోతా. సరే డజన్కి ఎంత ఇస్తాను? 20 రూపాయలు. 20 ఎక్కడిది? 30 రూపాయలకి 2 డజన్లు తీసుకుంటా. 35 ఇచ్చేది ఇక. 30 సరే సరే తీసుకోరి. బుజ్జికి తట్టుకొని లేవట్టారా? అందులో ఉన్నాయి అప్పకన్నాడని నీకు లేవట్టాలా? పట్టుకోవో ఉత్త తట్టేనాయే. అయ్యో బుజ్జి గరానికి రాబడుతుంది. లేవడతా లేకపోతే లేదాను. ఏ కర్రోడా ఎక్కత కొరనా అనుకో, నీ షిప్పలు నీకు ఇచ్చేస్తాం. ఇది తీసుకున్నాడా ఎక్కువ అంటే ఒర్రుతాండు. ఇక వీకు. అబ్బో ఇంకా గొడవ పెట్టుకున్నాను. ఇలా 30 వీళ్ళకి ఇవ్వంటారు. సపరేట్ నిలిచి వీకింది పోతాను. బాంబులు పెట్టి కొందామా? ఓ అన్న ఏమేం బాంబులు ఉన్నాయి? ఏంది అన్ననా? అన్న కాదు. సరే తమ్ముడు బాంబులు ఎట్లా ఇస్తా అన్నావు? నీ అబ్బా ఊరుకునే మారచ్చు. ఒకసారి అన్న అంటాను, ఒకసారి తమ్ముడు అంటాను. ఇగో నా పేరు అజయ్ అని విలువు. సరే అజయ్ బాంబులు ఎట్లా ఇస్తా అన్నావు? నువ్వు నన్ను అన్నానే విలువు. ఓహో సరే ఎంగా ఉన్నా తీసుకోరు, మీకు తక్కువ ధరకే ఇస్తా. ఇలా మాకు కావాల్సినవి లేవు. ఏ పాయపోదాం. ఇగో ఆగురు, ఇవి తీసుకోపోరు. కాకరవత్తులు సూతులు ఉన్నాయి, తీసుకోపోరు. ఏ మాకు అద్దు, అవి చిన్నగా ఉన్నాయి, మేము వేరే దుకాణంలో పోతాం. ఇగో ఇగో రారి ఓ అన్న ఏమేం బాంబులు అమ్ముతున్నావే? చిని అవ్వ వచ్చిన ప్రతి ఒక్క తల్ల అన్న అన్నాడు. అన్న ఉన్నాయి తీసుకోరు. ఏం చేద్దామంటావు మరి? పిల్లగా నీకో దగ్గర జరప దగ్గర కూర్చుంటాం కదా. అవి జరుపుడు ఎందుకు? ఇవన్నీ కింద పెట్టి మీద కూర్చోరి. అమ్మేటోళ్ళకు శాంత ఉండాలి. గంత కంతిరితనం ఉంటే బాంబులు అమ్ముడు పోవు. నీ బాంబులు ఇట్లా అరిగిపోతాను. ఈడ కూర్చుంటే ఏం కాదు, ఈయన కూర్చుంటా. సరే తల్లి సరే, ఏం కావాలో చెప్పురి. అయ్యో భూచక్రాలు నువ్వు చిచ్చుబుడ్డి లేనేలేవుగా. అవి లేకుంటే ఓ కాకరవత్తులు ఉన్నాయి, పుల్లు చేప దింపుకుంటూ ఆడచ్చు. అబ్బా ఇవి బగ్గ సేపు వస్తాయా? మా చిన్నోడు ఉచ్చవోసేంత సేపు కూడా రావి ఇవి. ఏది పోయమని చూద్దాం ఒకసారి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ వదిన నువ్వు బాగు, మనం జల్ది పోయి రెడీ అయ్యి దీపాలు ముట్టియాలి. జల్ది లేదు ఏరుకున్నాడు.
ఏ పిల్ల ఏం కొనుక్కపోదాం? ఏమద్దు కొనుక్కపోడు, మనకు కావాల్సిన ఏం కూడా లేవు. పిచ్చి బుద్ధులు లేవు, భూచక్రాలు లేవు, మంచి కాకరవత్తులు లేవు. ఉత్తగా పైసలు వేస్ట్. మీ అన్నం తెమ్మన్నాంపా. సరేపా. మొక్కలు చూస్తేనే అర్థమైంది కొనే మొక్కలు కాదని. ఇంకా అచ్చుడు కూర్చుంటాను జరుపు అంటాను. ఓ పోడా ఏవో బాగా గులుగుతున్నావు. సుతిలి పాము పెట్టి లేపుతా బిడ్డ. అన్న మంచి బాంబులు ఉన్నాయని. అమ్మి అన్ని మంచి బాంబులే ఈ సంవత్సరం తెచ్చిన. అన్న ఇక గుండ్రంగా తిరిగా బాంబు ఉందా? గుండ్రాగనా? అదేందిరా? అదే అన్న ఇక గుండ్రంగా తిరుగుకుంటే సిమ్మిత్తా చూసినావా? ఏంటిదిరా ఉచ్చనా? ఏసీ కాదన్న మిరుగులు మిరుగులు వస్తుంది చూసినావా? ఓహోహో భూశేఖరాలా? మన దగ్గర లేవుగా తమ్ముడు. సరే గాని ఇక మీరికి సిమ్మిచ్చేటివి ఉన్నాయా? ఏంది సిమ్మిచ్చుడు తమ్ముడు? ఉచ్చే కాదన్న మిరుగులు మిరుగులు. ఓహో మీదికి మిరుగులు సిమ్మిచ్చదా? అది స్విచ్ బుడ్ ఆర్డర్ తమ్ముడు, మన దగ్గర లేదు. ఇక నీ దగ్గర ఏముంటాయి అన్న? ఇవన్నీ గంగల వారేపో. ఏ బొడా మాటలు మంచిరాని ఎక్కడిదాకా మాట్లాడినా అనుకో బాంబు పెడతా. నువ్వు నాకు బాంబు పెడతా, నీకు ఇద్దరు రాకెట్ పెడతా, పైన కోతావు. దీపావళి శుభాకాంక్షలు. టపాకాయలు అయితే మెల్లగా వేసుకోండి. బీ కేర్ఫుల్. మేమైతే మంచిగా జరుపుకున్నాం దీపావళి, మీరు కూడా మంచిగా జరుపుకోండి.